అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో భూ వివాదం, పేద రైతులకు అన్యాయం చేస్తున్న NRI రెవెన్యూ కార్యాలయం ఎదుట బాధిత రైతుల నిరసన. గరానా మోసం, హిజ్రాలను నమ్మించి ముంచేసిన కిలాడి దంపతులు బాధితురాలతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన ట్రాన్స్జెండర్స్. మదనపల్లిలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని రెవెన్యూ మధుసూదన్ రావు ఆదేశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మార్చిలో జరగబోయే 10వ తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, కాపీయింగ్ జరిగితే చర్యలు తప్పవని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు విద్య, వైద్య, విద్యుత్, పోలీస్, ట్రెజరీ తదితర శాఖల అధికారులతో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగబోయే 10వ తరగతి పరీక్షలపై సమన్వయ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, 10వ తరగతి పరీక్షలు విద్యార్థి జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయని, వీటిని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం 10వ తరగతి పరీక్షలపై వివిధ అంశాలను జిల్లా రెవెన్యూ అధికారికి వివరించారు. జిల్లాలో 124 కేంద్రాలలో 22,149 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. వీరిలో 623 మంది ఇంతకు మునుపు ఫెయిల్ అయ్యి ఇప్పుడు రాయబోతున్నారన్నారు. 11,012 మంది అబ్బాయిలు, 11,137 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరవ్వబోతున్నారన్నారు. ఇదే తేదీలలో మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ కింద 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓపెన్ స్కూల్ పరీక్షలకు 2,370 మంది విద్యార్థులు హాజరవబోతున్నారన్నారు. వీరిలో 648 మంది 10వ తరగతికి, 1,722 మంది ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు చేరవేయడంలో, విద్యార్థులు రాసిన ఆన్సర్ పత్రాలను స్ట్రాంగ్ రూమ్లకు చేరవేయడంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పోలీస్ శాఖ వారు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి చిన్న తప్పును సహించనని, కాపీయింగ్ జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష సమయంలో వీలైనన్ని ఎక్కువ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో 104 మరియు 108 వాహనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. పరీక్షలు వేసవి కాలంలో నిర్వహిస్తున్నందున వడదెబ్బ తగలకుండా విద్యార్థులకు ORS ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 కళాశాలలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో గవర్నమెంట్ కళాశాలలు 21 మోడల్ స్కూల్స్, 2 ప్రైవేట్ ఎయిడెడ్, 1 ప్రైవేట్ అన్ఎయిడెడ్, 23 సోషల్ వెల్ఫేర్ కళాశాల, 3 కళాశాలలో ప్రభుత్వం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు ఉదయం 8 గంటలకే చేరుకొని 8:30 పరీక్ష హాల్లోకి వెళ్లడం జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం చెప్పి పరీక్ష హాల్లోకి పంపడం జరిగింది. మేము చిన్న రైతులం, ఆ భూమి మాకు ఆధారం. ఒక సంపన్న వ్యక్తి కోసం అధికారులు మాకు పత్రాలు ఇవ్వకుండా ఆపడం దారుణం. మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని సుమారు 23 ఎకరాల భూమిపై వివాదం నెలకొంది. ఈ భూముల్లో దాదాపు 39 మంది పేద రైతులు గత 2 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో నివసించే ఒక సంపన్న వ్యక్తి ఈ భూములపై హక్కులు కోరుతూ తమను వేధిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. సదరు వ్యక్తి ప్రభావంతో తమకు రావాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలు, 1B పత్రాలు మరియు అడంగల్ వంటి రెవెన్యూ రికార్డులు అందకుండా అడ్డుకుంటున్నారని బాధితులు తెలిపారు. 39 రైతులకు భూమి ఉంది. 39 మంది చాలా వస్తువులు పంపుతున్నారు. దాదాపు 2 సంవత్సరాల నుండి ఆయన అమెరికాలో ఉంటాడు, వస్తాడు, పోతాడు. ఆయన ఏమో సంపన్నుడు. చిన్న రైతులంతా ఇబ్బంది పెడుతూ ఎవరికో పాస్బుక్లు కానీ పట్టా ముందరిస్తే చిన్న రైతులు నష్టపోతారు. మాకు, మా భూములకు, మా రైతులకు అందరికీ పట్టా పాస్బుక్లు, 1Bలు, అడంగలు ఇచ్చి సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము. 2 సంవత్సరాలు తిరుగుతున్నాము. మేము అమ్మతామంటే దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లతో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాలకు ఖలిస్తానీ గ్రూప్ పేరుతో ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించింది.
జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బుల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు కలికిరిలోని సైనిక్ స్కూల్లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు అత్యంత క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆడిటోరియం, డాక్టర్ రాధాకృష్ణ బ్లాక్, విద్యార్థుల క్లాస్ రూమ్లు, స్టాఫ్ రూమ్స్, ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ కార్యాలయాలు, విద్యార్థుల డార్మిటరీలు, మెస్ మరియు స్టాఫ్ క్వార్టర్స్ను అంగుళం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ లభించలేదని, బెదిరింపు కాల్ మరియు మెయిల్ కేవలం పుకారు మాత్రమేనని అధికారులు నిర్ధారించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కున్బుల్లి ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ప్రజలు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సైనిక్ స్కూల్ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నాం. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఇలాంటి మెయిల్స్ లేదా ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు. జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజల రక్షణ కోసం 24 గంటలు సిద్ధంగా ఉంది. ఏదైనా అనుమానాస్పద వస్తువు లేదా వ్యక్తి కనిపిస్తే వెంటనే డయల్ చేయండి. 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి అని పేర్కొన్నారు. మదనపల్లిలో నమ్మకమే పెట్టుబడిగా అన్నా బదులుగా బంధుత్వం కలుపుకొని ఒక హిజ్రాను నమ్మించి కోట్ల రూపాయల బంగారం నగదు దోచుకున్న కిలాడి దంపతుల భాగోతం వెలుగులోకి వచ్చింది. కోట్ల విలువైన ఆస్తులు కాజేయడమే కాకుండా ఇప్పుడు ప్రాణహాని తలపెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల ఇంటి ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు. న్యాయం జరగాలని హిజ్రా సంఘం డిమాండ్ చేస్తోంది. గత 6 నెలలుగా నేను ప్రయత్నిస్తున్నది అయితే అందరికీ తెలుసు. మీడియా ద్వారా నన్ను బేస్గరి స్వర్ణలత డమరేశ్వర్ అనే భార్య భర్తలు చేరదీసి గత 5 ఏళ్ల నుంచి నేను దాచుకుంటున్న నా దగ్గర, బయట నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా నా దగ్గరే దాస్తారు డబ్బులన్నీ. మొత్తం సుమారుగా 2 కోట్ల వరకు సొమ్ము, 600 గ్రాముల బంగారాన్ని నా నుంచి తీసుకుని అడిగినప్పటి నుంచి నన్ను చంపడానికి ఇక్కడ బెదిరిస్తూ మా వాళ్ళకి కూడా ఇదిగోండి ఈవిడ దగ్గర ఒక 50 లక్షలు తీసుకున్నాను, ఈవిడ మా హెడ్, ఈవిడ దగ్గర నుండి కూడా తీసుకున్నాను, నేను ఒక 2 ఆడపిల్లలు పెంచుతున్నాను, వాళ్ళకు ఒక దారి చూపిస్తాము, మేము ఒక కాలేజీ కట్టి అందులో నీకు పార్ట్నర్షిప్ గా నేను జాయిన్ చేస్తాము, నీ పిల్లలకు ఒక ఆదరణ చూపిస్తానని అంటే నమ్మి అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి ప్రతి నెల నేను ఇచ్చిన అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయన్నా. నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆయన పలుకుబడి బలాన్ని ఉపయోగించుకుని నేను స్టేషన్ 6 నెలల చుట్టూరు తిరుగుతున్నా. కనీసం విచారించడానికి కూడా వాళ్ళు పిలిపించట్లేదన్నా. ఆయన వెనకాల ఆయన పనిచేసే కృష్ణారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఉన్నారన్నా. ఆయన ఎక్కడికక్కడ, ఎందుకంటే మదనపల్లి ఇలాంటి ఇది ఒకటే జరగదన్నా. మదనపల్లిలో ఏంటి అంటే డబ్బు పలుకుబడి ఉంటే ఎన్ని అన్యాయాలన్నా జరుగుతాయి, ఎంతైనా చేసేయచ్చు. ఇక్కడ కూడా న్యాయం జరుగుతుంది. దానికి సాక్షిగా ఒక నిమిషం ఉండండి అన్న. మేము ఎన్నో సార్లు అర్జీ పెట్టినాము, కలెక్టర్ గారికి అర్జీ పెట్టినాను, డిఎస్పీ సార్కి అర్జీ పెట్టినాము. స్టేషన్ చుట్టూ గత 6 నెలల నుండి ప్రయత్నిస్తున్నాను. కనీసం పిలిపించి ఏం జరిగిందనే అడిగే దాఖలాల్లో కూడా పోలేదన్నా. రైస్ పుల్లింగ్ పేరుతో కోట్ల రూపాయల దోపిడీకి పథకం వేసిన వైసీపీ కన్వీనర్ రౌడీ షీటర్ చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు అరెస్ట్. తలుపుల మండలం వైసీపీ కన్వీనర్ గా ఉన్న డీకే బాబు రైస్ పుల్లింగ్ మహిమగల రాగి చెంబులు తయారు చేస్తానని, వాటిని అమ్మితే 2 కోట్ల రూపాయలు వస్తాయని బాధితులకు ఎర్రపులివూరి బాధితుల నుంచి ₹1.5 కోట్ల వసూలు చేసినట్లు విచారణలో గుర్తించిన పోలీసులు. బాధితుడి నుంచి 2 విడతలుగా ₹10 లక్షల వసూలు చేసిన నిందితుడు, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన బాధితుడిని బెదిరించిన నిందితుడు బాబు. తలుపుల పిఎస్లో ఫిర్యాదు చేసిన బాధితుడు వేణుగోపాల్ రెడ్డి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి నుంచి ఫార్చునర్ కారు, 3 సెల్ ఫోన్లు, నగదు ₹1,08,940, 5 రాగి చెంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. రైస్ పుల్లింగ్ వంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని ప్రజలకు పోలీసులు సూచన. ఇటువంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి. వ్యక్తి 10 లక్షలు ఇస్తాడు. 10 లక్షలు ఇచ్చినప్పుడు ఇటువంటి రాగి చెంబు ఒకటి ఆయనకి ఇస్తాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అతనికి దీనివల్ల ఏం ఉపయోగం లేదని తెలుసుకొని, అయ్యా నువ్వు ఇచ్చిన చెంబు ఏం ఉపయోగం లేదు, నీ చెంబు తీసుకొని నా డబ్బులు నాకు అంటాడు. అప్పుడు ఈ యొక్క డిక్కీ బాబు అలియాస్ కృష్ణారెడ్డి అనే అతను ఇంటికి లాక్కొని బెదిరించి, నువ్వు నన్నే మళ్ళా డబ్బులు తిరిగి అడుగుతావా అని చెప్పేసి బలవంతంగా ప్రామిసరీ నోట్ రాపించుకోవడము, ఇది ఎవరికైనా చెప్తే నేను చంపుతానని బెదిరించడం జరిగింది. అతను కొద్ది రోజులు మదనపడి బాధపడి మొన్న వచ్చి ఫిర్యాదు చేయగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. రాబడిన సమాచారం మేరకు ఈ చింతకుంట కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇతని మీద, చింతకుంట కృష్ణారెడ్డి మీద తలుపుల పోలీస్ స్టేషన్ లో దాదాపు 8 కేసులు ఉన్నాయి. ఇది 9వ కేసు. ఆ 8 కేసులలో కూడా ఒక కేసులో ఇతనికి శిక్ష విధించడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, ఈ విధంగా బ్లాక్ మ్యాజిక్ రాగి చెంబులు, మహిమలు రాగి చెంబులు లేవు,
ఇంకో మహిళ వల్ల డబ్బు. కుప్పంలోని SBF ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న అశోక్ కుమార్ ను 3 రోజులుగా నిర్బంధించి విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన కుప్పంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు కుప్పంలోని ఓ ప్రైవేట్ భవనంలో నిర్బంధించిన అశోక్ కుమార్ ను ఆదివారం వారి చెర నుండి విడిపించారు. ఒంటి నిండా గాయాలతో ఉన్న అశోక్ కుమార్ ను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఓనర్లు పేరు వచ్చి భాస్కర్ సెంధిల, రామ్ కుప్పము భాస్కర్ది, సెంధిల్ది వచ్చి మహారాజ్ గడ. నా పేరు అశోక్ కుమార్. నాకు నేను వేకోట రోడ్ చూస్తూ ఉన్నాను. ఒక రోజుకి 45,000 వస్తుంది. దాంట్లో ఎక్కువ వడ్డీకి ఇవ్వమన్నారు. నేను ఇంకా వడ్డీకి ఎక్కువ ఇచ్చేకి అయ్యలేదు. మామూలు 10 రూపాయలకి అయితే ఇస్తాను, 20 రూపాయలకి అయితే ఇచ్చేకి అయ్యలేదు. ఇచ్చింటే నేను వసూలు చేసుకుని వస్తాను ఇస్తే అని చెప్పినాను. నాకు నేను పని మానేస్తాను అనే దానికి నన్ను కొట్టినాడు. 2 లక్షలు ఎత్తుకోండావు అనేసి కొట్టినారు. ఊరు కుంజానూరు, నూలుకుంట పోస్ట్, కుప్పం మండలము. నేను కుప్పంలో పనిచేస్తూ ఉండేది ఫైనాన్స్ ఆఫీస్లో, SBF ఆఫీస్లో పనిచేస్తూ ఉండేది. అక్కడ వడ్డీ వ్యాపారము 10 రూపాయలు ఇస్తామన్నాను, వాళ్ళు 20 రూపాయలు అంటున్నారు. దాని తర్వాత ఇస్తే లేకపోతే వద్దని చెప్పారు. నాకు నేను వెళ్ళిపోతాను అనే దానికి కొట్టినారు. నాకు నా పైన 10,000 ఎత్తుకోండి నేను చేసి బాగా కొట్టినారు. పట్టుకొని పైపాలెం తీసుకొని వెళ్ళి అక్కడ 4 మనిషి కొట్టినారు. అన్నాక ఇక్కడ వచ్చి రూమ్లో వచ్చి గొంతు పైన కాలేసి కొట్టి, గొంతు పైన కాలేసి తొక్కి అంతా ఫుల్గా కొట్టినారు. కాళ్ళు చెయ్యిలు అంతా కొట్టినారు. ఎంగిలి కాళ్ళు తూకే అవుతా ఉండలేదు. అంతా సంధిలో భాస్కర్ అనేసి 2 కొట్టినారు. ఇక్కడ పైపాలెంలో పేర్లు తెలుస్తారు. వాళ్ళు 4 మనిషి కొట్టినారు. వాళ్ళ మామ బామర్దులు అంటారు. ఎవరు 4 మనిషి కొట్టాడు. అడవి పక్కలో ఇంట్లో అక్కడ పట్టుకొని కొట్టినారు. వచ్చి కొట్టినారు. భాస్కర్ సంధిలో రూమ్లో 2 ఫుల్గా గడేసి తాగేసి వచ్చి కొట్టినారు ఫుల్గా. 10,000 ఎత్తుకోండావు, ఏం చేసినావు, నా డబ్బులు ఇస్తావా లేదా కొట్టినట్టు. నా సెల్లో బండి కూడా అమ్మేసుకోవాలంటే ఇస్తాను, ఎత్తుకొని అట్లనే ఇస్తాను, కావాలంటే 10,000 అని చెప్పినాను. నాకు పైపాలెం తోడుకొని పోయినాడు. పైపాలెంలో కొట్టించినారు 4-5 మంది దగ్గర. అన్నాక బేస్తార్ నాటి ఇక్కడ రూమ్లో, బేస్తార్ నాటికి ఇక్కడ రూమ్లో కొడుతూ ఉన్నారు సార్. అప్పుడు దాకా ఆడుకొని వచ్చినారు సార్ బయట. ఫైనాన్స్ పేరు వచ్చి SBF. మదనపల్లి సమీపంలో గల మిడ్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు NSS విభాగం వారి ఆధ్వర్యంలో కొత్తకోట సమీపంలోని గట్టు గ్రామంలో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు NSS ప్రత్యేక క్యాంపులో భాగంగా దంత, కంటి ప్రత్యేక వైద్య శిబిరం మరియు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొదటి రోజులో భాగంగా మదనపల్లిలోని స్కంద డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్కంద డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రెడ్డి అఖిల్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి దంత వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా అవసరమని, చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకోవాలని అన్నారు. రోజుకు 2 సార్లు పళ్ళు తోమడం, ప్రతి 6 నెలలకు ఒకసారి దంత పరీక్ష చేయించుకోవడం మంచి అలవాటు అని అన్నారు. పళ్ళ సమస్యలు మొదటి దశలో నొప్పి లేకుండా ఉండవచ్చు, కానీ సమయానికి పరీక్ష చేయించుకోకపోతే దంతక్షయం, మసుళ్ల వాపు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. క్రమం తప్పకుండా దంత పరీక్ష చేయించుకోవడం ద్వారా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సులభంగా చికిత్స చేయవచ్చు అని అన్నారు. ఇలాంటి దంత వైద్య శిబిరాలు ఆరోగ్యవంతమైన గ్రామ సమాజ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. గట్టు గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో NSS ఆఫీసర్ P. రాజేష్, 50 మంది NSS విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.